ఏ విధంగా ఉండాలి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా? ఫ్రెషర్గా మనం అప్లోడ్ చేసినప్పుడు మినిమం ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? ఒకవేళ ప్రీవియస్ ఒక 2 ఇయర్స్ మనం ఏదైనా టాలీ మీద కానీ అకౌంటెంట్ మీద కానీ జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ మీద కానీ మనం వర్క్ చేసి ఏమైనా ఉండాలా కంపల్సరీగా? ఇలాంటి ఇమీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్ 2022లో మీకు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, సో అది ప్రెషర్ కిందకి వస్తుందా రాదా? ఓకే, సో అది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? శ్రావణ్ కనబడుతుందా రెజ్యూమ్? కన్ఫర్మ్ చేయండి ఒకరు. కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. యా చూడండి, మనకి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో చూడండి. నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కెరీర్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మనం ఇక్కడ సెట్ చేస్తాం. నువ్వు ఫ్రెషరు కాబట్టి ఎస్ఏపిలో ఏమి నేర్చుకున్నావు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. లైక్ అసాప్ మెథడాలజీ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్, అసెట్ అకౌంటింగ్, డన్నింగ్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్, అసెట్ అకౌంటింగ్, సో న్యూ జిఎల్, ఓకే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. ఇవి మినిమం మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఓకే, ఇది నువ్వు ప్రెషర్గా పెట్టుకుంటున్నావు కాబట్టి కంట్రోలింగ్ మీద అడగడానికి చాలా తక్కువ ఉంటుంది. ఓకే, కంట్రోలింగ్, న్యూ జిఎల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ అడగడానికి తక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రెషర్ కాబట్టి. ఓకే, వాళ్ళకు మినిమం ఎఫ్ఐ మీద నాలెడ్జ్ ఉంటే చాలు, అంతే. బట్ వీటిని ఎక్కువ ఎఫ్ఐ ఏవైతే నేర్చుకుంటావో వాటిని ఎక్కువ అడుగుతారు, అవి చెప్పగలిగినా చాలు. నీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంబీఏ, డిగ్రీ, అసలు ఏంటి అనేది క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా చూస్తారు. టెక్నికల్ స్కిల్స్ ఏమొస్తాయి, లైక్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, టాలీ ప్రైమ్, నీకు అకౌంటింగ్ ప్యాకేజెస్ మీద ఏం ఐడియా ఉంది, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ మీద ఏం ఐడియా ఉంది అనేది వాళ్ళు చూస్తారు. సో ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ టాలీ మీద కానీ కస్టమర్ సర్వీస్ మీద కానీ ఉంటే అక్కడ ఏం చేసావు, పర్చేజ్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, మల్టీ కరెన్సీ, బిల్ వైజ్, ఓకే, సో ఇన్వాయిస్ జనరేషన్స్, పేరోల్ క్యాపబిలిటీస్, అక్కడ నువ్వు ఏమి చేసి ఉంటావో వాటన్నిటిని మనం టాలీ మీద వర్క్ చేసినట్లయితే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని మనం పెట్టుకోవచ్చు ఈజీగా ఇలాగా. ఇంకా తర్వాత నీ పర్సనల్ ప్రొఫైల్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, మెరిటల్ స్టేటస్, నేషనాలిటీ, లాంగ్వేజెస్ నోట్. ఇది మనకి ప్రెషర్ రెజ్యూమ్కి ఈ విధంగా షో చేస్తుంది. ఇంతకుమించి ఎక్కువ అవసరం లేదండి, మినిమం 2 pages చాలు. బట్ యాజ్ ఎక్స్పీరియన్స్గా పెట్టినప్పుడు మినిమం ఒక 5 pages ఆర్ 6 pages కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే. అక్కడ రియల్ టైంలో ఏం చేసామని తెలియాలి. ఇక్కడ ఇంకా మనం ఎస్ఏపీలోకి ఎంటర్ కాలేదు కాబట్టి, సో మనం ఆల్రెడీ టాలీ మీద 2 or 3 years చేసి ఉంటాం కాబట్టి అక్కడ నువ్వు ఏం చేసావో అవన్నీ చెప్పగలిగితే 100% నువ్వు ఎస్ఏపీలో జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సింది మినిమం బేసిక్ నాలెడ్జ్ ఎస్ఏపీ మీద ప్రెషర్గా వెళ్ళినప్పుడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20, ఓకే, యా గైస్ వినపడుతుందా? నాగేశ్వర్ స్క్రీన్ కనబడుతుంది కదా సార్? శ్రావణ్ కనిపిస్తుంది సార్. హలో నాగేశ్వర్, వాయిస్ ఓకే కదా, వినపడుతుంది కదా? వినిపిస్తుంది సార్, వాయిస్ వినిపిస్తుంది. యా డన్ కదా. ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలో ఐడియా వచ్చిందా? ఇది మనకు ప్రెషర్ రెజ్యూమ్ ఈ విధంగా. ఓకే, సో ఇలా మనం ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేసాం.
ఓకే, ఒకవేళ ఫ్రెషర్గా ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళు రెజ్యూమ్ ఎలా పెట్టుకోవాలి? ఒకవేళ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉండి ఎస్ఏపి మీద వర్క్ చేయాలనుకుంటే 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టాలంటే వాటి యొక్క రెజ్యూమ్ ఏముండాలని పెట్టుకోవాలి. బట్ మనకు ఏమొస్తాయో అవే పెట్టుకోండి. సిలబస్ అంతా పెట్టుకోకూడదు. సిలబస్ అంతా పెట్టారంటే వాళ్ళు అన్నిటి మీద క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనము ఎంతవరకు నేర్చుకున్నామో, మనం నేర్చుకున్న వాటిలో ఎంతవరకు పర్ఫెక్ట్ ఉన్నామో వాటిని మాత్రమే పెడితే చాలు. అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఎస్ఏపి మొత్తం మీరు ఏం నేర్చుకున్నారో అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్, వీటిలో నేను పర్ఫెక్ట్, వీటిలో నేను ఏది అడిగినా చెప్పగలుగుతాను అనుకునే వాటిని మాత్రమే పెట్టండి. వాళ్ళు మొత్తం ఎస్ఏపి సిలబస్ అంతా రెజ్యూమ్లో పెట్టాలని చెప్పారు. మీరు ఏ దాంట్లో పర్ఫెక్ట్, దీంట్లో పర్ఫెక్ట్, దీంట్లో ఏం అడిగినా నేను చెప్తాను అంటే అవే పెట్టండి. అంతకు మించి మీరు ఎక్స్ట్రా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు రానిటి పెట్టాల్సిన అవసరం లేదు. మీకు వచ్చినటివే పెట్టండి చాలు. ఎనఫ్. కంపల్సరీగా 4+ అంటానే ఇమీడియట్గా మీకు కాల్స్ వస్తాయి. 4 కంటే తక్కువ ఉంటే లిమిట్గా రావచ్చేమో. 4+ అబోవ్ పెట్టారు అంటే వీక్లీ మీకు 5 or 6 కాల్స్ 100% వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇదైతే పక్కా చెప్పగలను. 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వ్యక్తికి 100% ఎస్ఏపిలో జాబ్స్ కన్ఫామ్గా వస్తాయి. దాంట్లో ఎలాంటి ఛాన్సే లేదు. బట్ ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మర్చిపోకుండా టీ కోడ్స్ని కానీ, ప్రాసెస్ని కానీ, కాన్ఫిగరేషన్ స్టెప్స్ కానీ మనం గుర్తు పెట్టుకుంటే 100% మనం జాబ్ పాట్ కొట్టవచ్చు. ఎస్ఏపిలో జాబ్ రావడానికి 100% ఛాన్సెస్ ఉంది. కొంచెం ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ పెంచుకొని వాళ్ళు అడిగిన వాటికి రిలేటెడ్ ఆన్సర్లు చెప్పిన ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈరోజే పేపర్కి వచ్చింది మనకి బీకామ్ చదివిన వ్యక్తులకి చాలా ఆఫర్స్, బంపర్ ఆఫర్గా చాలా మంచి ప్యాకేజ్తో ఉన్నాయంట. ఈరోజు పేపర్కి వేశారు, అదైతే పక్కగా చెప్పగలను. సో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఇచ్చినంత శాలరీలు ఇస్తున్నారంట, అంత రేటింగ్ ఉంది. ఈరోజు పేపర్ చూశాను నేను, భయంకరంగా ఉంది. ఫ్యూచర్లో వాళ్ళే కింగ్లు అవుతారని కూడా చెప్తున్నారు. అది అన్నమాట. అది మనకి మెయిన్. ఎస్ఏ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ప్యాకేజెస్ మంచిగా ఉన్నాయి మార్కెట్లో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎవరైతే మినిమం బిల్స్ ఎంటర్ చేయగలుగుతారో వాళ్ళకి 100% ఎస్ఏలో జాబ్స్ వస్తాయి. ఎండ్ యూజర్గా కానీ, ఎఫ్ఐ కన్సల్టెంట్గా కానీ, సపోర్ట్ కన్సల్టెంట్గా కానీ ఏ విధంగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ఏపిలో అంత సిలబస్ మనం రెజ్యూమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఏవైతే నేర్చుకున్నామో వాటిని పర్ఫెక్ట్గా దాంట్లో పెట్టుకుంటే చాలు. వాళ్ళు అడిగేది ఎఫ్ఐలో ఇంపార్టెంట్ పాయింట్సే, అన్నీ అడగరు. ఏవైతే వాళ్ళ క్లయింట్లో బిజినెస్కి ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంతకు మించి మీరు ఎన్ని పెట్టినా కూడా అవన్నీ అడగరు, లిమిట్గానే అడుగుతారు. ఇది అండి మనకి రెజ్యూమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, ఎనీ డౌట్స్? ప్రేమ్, నాగేష్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ పెడుతున్నాం కదా సార్. ఎస్. ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు ఎస్పెషల్లీ ఏఆర్, ఏపీ అవే ఎక్కువ. డన్నింగ్ మీద, అసెటింగ్ అకౌంటింగ్ అని ఉంది కదా సార్. వీటి మీద మనం ఎక్కువగా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు ఇన్ని రోజులు క్లాస్ చెప్పారు కదా, ప్రాసెస్ ఎట్లా చేయాలి, స్టెప్ వైజ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఆ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ని టీ కోర్స్ ని ప్లస్ టీ కోర్స్ తో పాటు ఆ ప్రాసెస్ స్టెప్ వైజ్ గా మనం ఎలా వెళ్ళాము, ఎలా చేస్తున్నాము, ఇవన్నీ మొత్తం మైండ్ లో బట్టి కొట్టి పెట్టుకున్నాం అనుకోండి సార్. అంటే మీరు చెప్పిన క్లాసెస్ బట్టి, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. రియల్ గా చెప్పాలంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ మేము ఫేక్ గా పెట్టుకుంటున్నాము 4 years అన్నట్టుగా. ఇప్పుడు మీరు ఏదైతే మాకు క్లాస్ చెప్పారో ఏఆర్ లో కానీ, ఏపీలో కానీ, అసెంటింగ్ లో, దీనికి కాన్ఫిడెన్స్ స్టెప్స్ చెప్పారు, అంటే టీ కోర్స్ చెప్పారు, దాంతో పాటు ప్రాసెస్ చెప్పారు ఎలా చేయాలి అన్నట్టుగా. ఈ టీ కోర్స్ ని ప్లస్ ప్రాసెస్ స్టెప్ వైజ్ గా అంతా మైండ్ లో పెట్టుకున్నాం అనుకో సార్. అంటే మనం బట్టి కొట్టడము, ప్రాక్టీస్ చేయడము, ఏదో ఒక రకంగా మైండ్ లో మీరు అడిగిన వెంటనే టకటకనే ఏఆర్ గురించి అంటే సార్ ఈ టీ కోర్స్ వస్తాయి, ఈ టీ కోర్స్ లో మనం ఇలా వెళ్తున్నాము, ఇలా స్టెప్ వైజ్ తీసుకుంటున్నాము, ఇది ప్రాసెస్ సార్, ఇది చెప్పాము అనుకో సార్. డౌన్ పేమెంట్ కానీ, క్యాష్ పేమెంట్ కానీ, క్యాష్ డిస్కౌంట్స్ కానీ, మొత్తం ఓవరాల్ గా డీటెయిల్స్ గా అన్ని చెప్పాము అనుకో సార్. చెప్తే వాళ్ళకి నమ్మకం కలుగుతుందా, అంటే ఈజీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంది అండి ఇంక ఐడియా అని. అంటే దీనికన్నా ఇంకా ఏమన్నా చెప్పాలన్నా వేరే? అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనము ఇప్పుడు 1, 2, 3 అప్పచెప్పినట్టుగా ఉండకూడదు. ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మాట్లాడితే ఎలా ఉంటుందో అలా చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఏపిలో అకౌంట్స్ పేయబుల్ ఉంది, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనేది చెప్తే చాలు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ లింక్ అవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ డిస్కౌంట్ ఉంది, క్యాష్ డిస్కౌంట్ ఎక్కడ రియాక్ట్ అవుతుంది, పేమెంట్ టర్మ్స్లో రియాక్ట్ అవుతుంది.
3001 ఉంటుంది కదా, మనము వెండర్ మాస్టర్ డేటాలో మారుస్తాం కదా. ఓకే, అట్లాంటి పాయింట్ చెప్పాలి. ఇప్పుడు 3001 ఉంటుంది అక్కడ, పేమెంట్ టర్మ్స్ 3002గా మార్చుకోవాలి. అక్కడ మారిస్తే మనకు రిఫ్లెక్ట్ ఇక్కడ అవుతుందని చెప్పాలి. అట్లాంటి పాయింట్ చెప్పాలి. ఓకే, అలాంటి పాయింట్ చెప్తే చాలు, మన ప్రాసెస్ అంతా మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ మెయిన్ ఎఫెక్ట్ అవుతుందో అవి చెప్పాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్లో టోటల్గా మనం 9 లెటర్స్ పంపించవచ్చు. సో దాంట్లో మినిమం 9 పంపిస్తే ఆ కస్టమర్ని మనం లాస్ అవుతాం కాబట్టి మినిమం 4 పంపించాలి. ఓకే, ఆ 4 పంపించినా కూడా ఇంకా వినలేదంటే ఫస్ట్ ఛార్జెస్ వేస్తాము, తర్వాత ఇంట్రెస్ట్ వేస్తాము అని చెప్పాలి. అంతే, అట్లా మెయిన్ వర్డ్స్ మీద చెప్పాలి. వాడికి ఎన్నో తెలిసి